హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కట్యూబ్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్ల. ఈరోజు సీజన్ 2 ఇంక్ 4లో ఒక చక్కటి లవ్ స్టోరీ చెప్పబోతున్నాను. సీజన్ 3 టైటిల్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో అనౌన్స్ చేశాను. ప్లీజ్ ఫాలో దేర్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఇంకా ఈ ఇంక్ 4లోకి వెళ్ళిపోదామా? రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరులో శంకర్ మాస్టర్ ఉండేవారు. ఆయనకి 2 అమ్మాయిలు. పెద్ద ఆమె పేరు జాను. ఈయన 10th ఇంటర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తూ ఉంటారు. చాలా ఫేమస్. చుట్టుపక్కల ఉండే ఊర్లో కుర్రాళ్ళంతా కూడా ఈయన దగ్గరికి వస్తారు. మార్నింగ్ 5 AM నుండి ఈవినింగ్ 8 PM దాకా ఫుల్ బిజీగా ఉంటారు. పెద్దామె కూడా ఇంటర్ చదువుతోంది. అదే ఊర్లో విజయ్ అనే కుర్రాడు కూడా చిన్నప్పటి నుండి మాస్టర్ దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాడు. మాస్టర్ అంటే భయం, భక్తి అన్నీ ఉన్నాయి విజయ్కి. విజయ్ చాలా ఇంటెలిజెంట్. ఏ పని చేసినా కూడా చాలా ప్లాన్డ్గా చేస్తాడు. కాలేజీలో టాపర్. జాను ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యింది. మాస్టర్కి ఆమెని ఫారెన్ పంపిద్దామని ఆశ. చదువుకు కాదు, పెళ్లి చేసి. విజయ్ కూడా ఆమె చదువుతున్న కాలేజీలోనే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఆమెతో చనువుగానే ఉండేవాడు. జాను కూడా చాలా చనువుగా ఉండేది. ఆ ఊర్లో జానుతో ఎవరు పెట్టుకోరు. ఆమె చాలా గడుసుగా ఉంటుంది. మాస్టర్కి ఇంట్లో ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు విజయ్. అలా ఇంజనీరింగ్ అయిపోయింది కూడా. విజయ్ ఫ్రెండ్ అంజీ అదే ఊర్లో కేబుల్ టీవీ కనెక్షన్స్ అవన్నీ సెటప్ చేస్తుంటాడు. మాస్టర్కి మంచి ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు. అదే ఊర్లో పూజారి ఆయన పేరు పురుషోత్తం పంతులు గారు. ఆయన జానుకి మ్యాచెస్ తెస్తూ ఉంటారు. హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ప్రతి వీకెండ్ ఊరు వచ్చి చూస్తూ ఉంటాడు విజయ్. ప్రతి వీక్ మాస్టర్ని కలుస్తాడు. ఒకరోజు విజయ్ జున్నుపాలు మాస్టర్కి ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద కారు ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే మాస్టర్ ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను ఆస్ట్రేలియా నుండి వచ్చాడు. ఆస్ట్రేలియాలో మెరైన్ ఇంజనీర్, ఇక్కడ లోకల్గా ఏవో ప్రాపర్టీస్ కోసం వచ్చానని చెప్పాడు. మాటల్లో వాళ్ళు జానుని చేసుకుంటామని కూడా చెప్పారు. జాను కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. చిన్నపిల్ల బాబు, నేను చెప్పి చూస్తా అని మాస్టర్ వాళ్ళకి సర్ది చెప్పి పంపించేశారు. వెళ్తూ వెళ్తూ విజయ్ వైపు చూశాడు ఆస్ట్రేలియా కుర్రాడు. పన్నోడేమో అని అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళాక జానుతో మాస్టర్ మాట్లాడితే కోపంగా ఆన్సర్స్ ఇచ్చింది. అప్పుడు మాస్టర్ విజయ్ని వెళ్ళి సర్ది చెప్పమన్నారు. విజయ్ వెళ్ళి జానుతో, కుర్రాడు బాగున్నాడు కదా, పైగా ఆస్ట్రేలియా అంటున్నారు, ఏంటి నీ ప్రాబ్లం అని అడిగాడు. జాను కోపం ఇంకా బాగా పెరిగింది. అసలు నీకు బుర్రుందా? నేను డైరెక్ట్గా చెప్తే కానీ నీకు అర్థం కాదా? ఎవరితోనూ చనువుగా ఉండను, ఎవరి గురించి పట్టించుకోను, నీ గురించి పట్టించుకుంటున్నాను. అప్పుడైనా నీకు అర్థం కావాలి కదా. ఒరే మొద్దు, మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ వస్తే సరిపోదురా, కామన్ సెన్స్లో మినిమం మార్క్స్ కూడా ఉండాలి. జస్ట్ నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా నేను లవ్ చేస్తూ అని చెప్పి ఏడ్చింది. విజయ్ కంగారుగా ఏం చెప్పాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా కుర్రాడు జానుతో ప్రైవేట్గా మాట్లాడాలని చెప్తే జాను అతన్ని కలవడానికి వెళ్ళింది. ఆ కుర్రాడికి జాను తను ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ కుర్రాడు కూడా ట్యూషన్ టైంలో నుండే జానుని ఇష్టపడ్డానని కన్ఫెస్ చేశాడు. కానీ జానుకి ఆస్ట్రేలియా వెళ్ళే ఆలోచనే లేదని చెప్పేసింది. ఆస్ట్రేలియా వెళ్లే ముందు ఆ అబ్బాయి మళ్ళీ మాస్టర్ని కలిసి, మీ అమ్మాయికి నేనంటే ఇష్టం లేను, ఆమె మనసులో ఇంకెవరో ఉన్నారని చెప్పాడు. మాస్టర్ ఇది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించి విజయ్ని పిలిచి, ఆ మనసులో ఉన్నవాడు ఎవడో తెలుసుకో అని చెప్పారు. విజయ్కి ఏం చేయాలో అర్థం కాక సరేనని చెప్పేసి అంజీని కలిశాడు. అంజీతో జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటే పురుషోత్తం పంతులు గారు వినేశారు. పంతులు గారు అప్పుడు, అందుకేనారా ఆ అమ్మాయికి నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చడం లేదంటోంది అని ఆరా తీశారు. వీరిద్దరూ కంగారుగా పంతులు గారిని సలహా అడిగారు. అప్పుడు పంతులు, నేను మా వాడితో మాట్లాడతా, లోకల్ మ్యాచ్ అయితేనే వాడికి మంచిది, ఎందుకో విదేశీ సంబంధం అంటే మోజు వాడికి అని చెప్పి పంతులు మాస్టర్కి మంచి స్నేహితుడు కావున అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మాయి ఎవరినో ప్రేమించి గోలా గందరగోళం అయ్యే ముందు మనకి తెలిసిన కుర్రాడితో పెళ్లి చేద్దాం. అయినా రోజు పేపర్లో చూస్తున్నాం కదరా ఫారెన్ సంబంధాల గురించి, ఆ కుర్రాడు నీకు తెలుసా అని ఆస్ట్రేలియా గురించి అడిగాడు. లేదురా, తెలీదు, చాలామంది పిల్లల్లో తను ఒకడు, అంతే, విజయ్ అంత బాగా ఎవరూ తెలీదు అని మాస్టర్ చెప్పారు. ఇదే సందం చూసుకుని పంతులు వెంటనే, చూసావా మన ఊర్లో వాడు అందరికీ తెలిసినవాడు విజయ్ ఉండగా మనమేమో తెగ ఆలోచించేస్తున్నాం, నువ్వు అను, నేను వెంటనే వెళ్ళి సంబంధం మాట్లాడి వస్తాను, సరే కనుక్కునరా, విజయ్ మంచివాడే, నమ్మకస్తుడు అని మాస్టర్ అన్నారు. వాడికెంత కూర, హైదరాబాద్లో ఉద్యోగం, అక్కడ ఇల్లు కట్టిస్తున్నాడు, అంతగా ఫారెనే రాసి పెట్టుంటే ఆ కంపెనీ వాళ్ళు ఏదో పంపిస్తారు ఏమో ఫ్యూచర్లో చూద్దాం అని చెప్పి పంతులు అలా సందు దాకా వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళకు ఓకే అంట, తెగ హ్యాపీగా ఉన్నారు అని సంబంధం ఖాయం చేశాడు.
విజయ్ కూడా హ్యాపీగానే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు జాను మాటల్లో, జస్ట్లో ఆస్ట్రేలియా సంబంధం మిస్ అయ్యాను, పోనీలే అనుకున్నట్టు హైదరాబాద్తో అయినా అయ్యింది అని విజయ్తో అంది. అప్పుడు విజయ్, అంత ఫీల్ అయిపోకు, ఒక్క నిమిషం ఆగని ఫోన్ తీసి ఆస్ట్రేలియా కుర్రాడికి ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్లో ఆస్ట్రేలియా కుర్రాడు, ఏమమ్మా మ్యారేజ్ అంత బాగా అయిందా? సారీరా, నా వెకేషన్ కూడా కరెక్ట్ టైంకి అయిపోయింది, లేకపోతే ఉండేవాడిని. ఎలా ఉంది జాను అని అడిగాడు. జాను షాక్లో ఉంది. ఏంటిదంతా అని అడిగింది. విజయ్ వెంటనే, అంతా ఫైన్ రా, మళ్ళీ చేస్తా అని కాల్ కట్ చేశాడు. నీ మనసులో ప్రేమ బయట తీయించి మీ నాన్న చేతే మన పెళ్ళి జరిగేలా ప్లాన్ చేయించడానికి నా ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుండి వెకేషన్ మీద వస్తే ఇలా ప్లాన్ చేశాను. వాడు అసలు ఇక్కడ స్టూడెంటే కాదు, ఇదంతా నేను ఆడించిన ఆట అని విజయ్ చెప్పాడు. జాను ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. మరీ ఇంత ప్రేమ ఉంటే ఎప్పుడు చెప్పలేదేమి అని అడిగింది. ప్రేమని చెప్పడం కన్నా చూపించడంలో ఎక్కువ ఆనందం ఉందని విజయ్ చెప్పాడు. సో ఇదండి మన ఇంక్ 4 స్టోరీ. నెక్స్ట్ వీక్ ఇంకో ఇంక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.